హలో అండి. ఈరోజైతే నిమ్మకాయ ఊరకాయ బెల్లం వేసి తీపి ఊరకాయ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ మా పెరటైన నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి ఇవి కొంచెం పచ్చగా ఉంది. మీరు ఎప్పుడైనా చేయాలంటే కొంచెం ఎల్లో కలర్వి తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది ఊరకాయ. ఇవి మొత్తం కడిగేసి ఒక క్లాత్లోనే తుడిచేసి వాటర్ మొత్తం క్లీన్ చేసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేయాలి. ఒక నిమ్మకాయకి 4 పీసెస్కి ఇలా కట్ చేసేస్తే సరిపోద్ది. ఇలాగ నేను చూపించినట్టుగా ఇవి మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి కట్ చేసినప్పుడే దాంట్లో సీడ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేసేయాలి. అవి ఉంటే మొత్తం చేదు వచ్చేస్తుంది ఊరకాయ అని, అందుకని ముందే ఆ సీడ్స్ అన్నీ వేరేగా తీసేయాలి. తర్వాత ఒక బౌల్లోనే 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మెంతులు, సోపు 1 స్పూన్ తీసుకుంటే సరిపోద్ది. ఈ మొత్తం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసి మసాలా జార్లోనే అవి మొత్తం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకో బౌల్లోనే ఈ నిమ్మకాయ మొత్తం వేసి 1 2 స్పూన్ సాల్ట్, 1 2 స్పూన్ కారం గుండ, కొంచెం పసుపు గుండ వేసి స్లో ఫ్లేమ్లోనే ఇలాగా కుక్ చేస్తే ఆ నిమ్మకాయ వాటర్లోనే ఆ మొత్తం కుక్ అయిపోద్ది. నిమ్మకాయ అంతా మెత్తగా అయిపోద్ది. దాంట్లోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకొకసారి కలిపేసేయాలి. అలాగా కప్పేసి మధ్యనే చూస్తూ ఉండాలి, లేదంటే మొత్తం చేదైపోతుంది. తర్వాత ఒక 1/2 కిలో బెల్లం ముక్కలుగా చేసి దాంట్లో వేసి మొత్తం కలిపేయాలి. ఆ నిమ్మకాయ వాటర్ ఆ బెల్లంతో కరిగిపోయి బాగా కుక్ అయిపోద్ది, మొత్తం మెత్తగా అయిపోతుంది నిమ్మకాయ పీసెస్ మొత్తం. అవి కొంచెం పాకంలాగా వస్తుంది, మీకు ఇలా చేతిలో చూస్తే తెలిసిపోతుంది, తిక్కగా వస్తాయి. ఆ జ్యూస్ కూడా తిక్కగా అయిపోయింది చూడండి, ఇలాగా వస్తే సరిపోద్ది. తర్వాత కొంచెం ఆ పౌడర్ ఉంటాయి కదా, అవి 2 స్పూన్స్ చేస్తే సరిపోద్ది. మొత్తం కలిపేయాలి. అంతే, ఊరకాయ అయితే బాగా వస్తాయి. అందరూ ట్రై చేయండి. చాలా రోజులు కూడా ఉంటాయి, వేస్ట్ అవ్వదు, చాలా టేస్ట్ కూడా ఉంటాయి.